హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను లో బడ్జెట్ గ్రాసరీ అండి. మనము గ్రాసరీ ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా మనకు ఎక్కువ అమౌంట్ ఖర్చయ్యేది గ్రాసరీ దగ్గరనే. మనీ సేవింగ్స్ మనం చేయాల్సింది ఎక్కడ అంటే, ఒకటి షాపింగ్, ఇంకొకటి గ్రాసరీ. నేను ఇది బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టానండి. మనము డీమార్ట్, అలాగే హోల్సేల్ ఇంకా చాలా ఉన్నాయి కదా బయట మనకు. అక్కడ వెళ్ళి సూపర్ మార్కెట్స్లో తీసుకుంటాము తక్కువ రేట్ అనేసి, ఎక్కువ ఎక్కువ సామాను తీసుకుంటాము. దానివల్ల మనకు 2000 అయ్యే దగ్గర 3000 అవుతుంది, 5000 అయ్యే దగ్గర 10,000 అవుతుంది. అలా డబ్బు అనేది డబల్ అవుతుంది. మనము సామాను కూడా ఎక్కువనే వస్తుంది, అవి తెచ్చి పెట్టుకుంటాము. కానీ మనకు మంత్లీకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవడము బెటర్ అండి. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీస్ ఉంటే ఎక్కువ సరుకులే పడతాయండి. వాళ్ళు ఒక 2-3 మంత్స్కి తీసుకోవచ్చు. ఎవరైనా సరే నా దృష్టిలో అయితే నేను 1 మంత్కి సరిపడా తీసుకుంటేనే బెటర్ అండి. నేనైతే అలానే తీసుకుంటాను. మనకు తక్కువ వస్తుంది కదా అని ఎక్కువ ఎక్కువ తెచ్చి పెట్టుకుంటామా, వాటి వల్ల అవి మిగిలిపోయి వేస్ట్ అవ్వడమే తప్ప, మనకు ఎంత క్వాంటిటీ అవుతుందో అంత క్వాంటిటీ తీసుకుంటేనే బెటర్. ఇప్పుడు ఇలా బిగ్ బాస్కెట్ కానీ గ్రాసరీ ఒకటి ఆన్లైన్లో చేస్తే బెటర్ అనిపిస్తుందండి నాకైతే. నేను ఫేస్ చేసిన వరకైతే. ఎందుకంటే మనకి ఏ ఏ సామాన్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఏమేమి అవసరము అనేది మనం ఇంట్లో చూసుకొని ఏది కావాలో అదే వస్తువు పెట్టుకుంటాం కాబట్టి మనకు బయట అయితే మనం వెళ్ళాలి, వెతకాలి. అలాగే వెతకడం పెద్ద ఇబ్బంది కాదు. తక్కువ ఆఫర్స్, ఇప్పుడు డీమార్ట్ లాంటివి తీసుకుంటే అందులో ఆఫర్స్ తక్కువగా ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ఆఫర్ తక్కువ ఉంది కదా, సో మనము లిస్టులో ఉండదు ఆ వస్తువు, మనకు ఆఫర్ తక్కువ ఉంది కాబట్టి తీసేసుకుంటే సరిపోతుంది కదా అని ఉద్దేశంతో తీసుకుంటాము. అట్లా ఒకటే కాదు, చాలా మనము వెళ్ళంగా ఎదురు అవుతానే ఉంటాయి వస్తువులు. సో డీమార్ట్ అంటే పెద్దగా ఉంటుంది కదా, సో మనము అన్నీ తిరుగుతూ ఉంటాము, మనకు అట్రాక్ట్ చేస్తుంది ఆ వస్తువు. సో తక్కువ క్వాంటిటీ కదా అని అలా ఒక 10 వస్తువులు తీసుకుంటాము, వాటికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఒక 2000 అనుకుంటామా, 5000 అవుతుంది. నేను అది ఫేస్ చేశానండి. డీమార్ట్లో చాలా తక్కువ ఉంటుంది కదా అని ఒక 2-3 మంత్స్ వెళ్ళి తీసుకొచ్చాను. సో నాకెందుకంటే అది చాలా బాగా అనుభవము. ఈ వస్తువులు మాత్రము నేను ఆయిల్స్ తీసుకోలేదండి. నాకు వీటికి 1900 అయ్యింది. మనం ఆయిల్స్ కూడా తీసుకుంటే, ఆయిల్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపితే ఒక 3000 అవుతుంది అనుకోండి. నాకు ఆయిల్స్ మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు. బయటైతే కొంచెం తక్కువగా ఉంటుంది, అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది అనేసి. సో తనకి బాగా ఐడియా ఉంటుంది ఆయిల్స్ గురించి. నేను ఏమేమి తీసుకున్నానంటే, ధనియాలు తీసుకున్నాను, పల్లీలు, వీట్ ఫ్లోరు, చింతపండు, సాల్ట్, రైస్ ఫ్లోరు, ఇది వచ్చేసి డ్రై చిల్లీ అండి, సర్ఫ్, టర్మరిక్, పూజకు కావాల్సినవి, అగరబత్తులు. సో మెయిన్వి వచ్చి నేను తీసుకున్నాను. వీటికి నాకు కేవలం 1900 అయింది. నేను ఇదే డీమార్ట్కి వెళ్తే నాకు ఎంత లేదన్నా ఒక 3000 ఆర్ 2500 అవుతుందండి. ఎందుకంటే నేను ఏదో ఒక వస్తువు తీసుకుంటాను కంపల్సరీ, తక్కువ ఉంది కదా, ఆఫర్ ఉంది కదా అని తీసుకుంటాను. నాలాగే ఇంకెవరన్నా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఆ వస్తువులు మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, రా రా అని పిలుస్తూ ఉంటాయి. సో మనము వాటి సైడ్ చూస్తే మాత్రం అట్రాక్ట్ అయిపోతాం, తీసేసుకుంటాము. సో ఇలా మనము ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మనకెంత కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అనేది మనం తీసుకుంటాము. హోల్సేల్లో కూడా అండి, మనము కిలోలు తీసుకుంటే వాళ్ళు తక్కువకి ఇస్తారు అనేసి తీసుకుంటామా, అది తెస్తాము. అది తెచ్చి పురుగు పట్టడం తప్ప అది మనం యూజ్ చేసేది ఉండదు. యూజ్ చేస్తాము, కాకపోతే మనము హాఫ్ కేజీ అయ్యే దగ్గర కిలో తీసుకుంటామా. ఒక్కొక్కసారి మనము ఏదన్నా పని పడో ఇంట్లో ఉండము, ఎప్పుడు మనము ఇంట్లోనే ఉంటామని చెప్పలేము కదండి. ఏదన్నా మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బయటికి పోవాలి, తప్పదు. సో మనము మంత్లీ ఎంత కావాలో అంత తీసుకోండి ఎక్స్ట్రా, కాకపోతే ఒక పావు కిలో కానీ అలా తీసుకుంటే మనం మరీ కిలోలు కాకుండా కొంచెం క్వాంటిటీ తగ్గించి తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా గ్రాసరీ షాపింగ్ చేస్తానండి. నాకైతే అమౌంట్ చాలా సేవ్ అవుతుంది.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ అమౌంటు నాకు డీమార్ట్‌కి వెళ్తే ఎంత లేదన్నా నాకు ఒక 3000 అవుతుంది. నాకు ఒక 1000 సేవ్ అయినట్టే కదా! మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా. మీరు మామూలుగా మంత్లీ ఎక్కడ తీసుకుంటారు దానికి ఇలా ఆన్‌లైన్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే అర్థమైపోతుంది. ఒక 1000 అన్నా మనకి మంత్లీ 1000 చేసుకుంటే ఇయర్లీ ఒక 12,000 అవుతుంది కదా! అది మనకి ఎంత అమౌంట్ సేవ్ అయినట్టు. మన నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 500 కూడా చాలా మనీ సేవ్ అయినట్టే అండి. సో ఇది చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. షాంపూలు నేను ఇటువంటివి సాచెట్స్ తీసుకుంటానండి. నాకెందుకంటే చాలా తక్కువ పడతాయి. బూస్ట్ కూడా ఇటువంటివి ఉంటాయి కదా! ఇటువంటివి తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. వీటి వల్ల మనం చాలా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా తీశానండి. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మై టాక్స్ అండ్ టిప్స్ ఛానల్‌లో వెళ్ళి చూడొచ్చు. సో కంఫర్ట్ కానీ ఇటువంటివి సాచెట్స్ ఉంటాయండి. బాటిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాటిల్‌కి కూడా రేట్ ఏసి అందులో కలిపేస్తారు. సో మనం తీసుకుంటాము. తీసుకోవడం వల్ల వాటికే సగం అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఎంత లేదన్నా నాకు ఇది 60 అయింది. బయట అయితే నాకు ఒక 100 అవుతుంది. సో వీటికి నాకు ఒక ప్యాకెట్స్ ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నానంటే 10 5 50 అయింది. బయట అయితే ఇది 120, 110 ఉంటుంది. సో సేమ్ అదే క్వాంటిటీ ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పేదానికంటే మీరు స్వయంగా ఫేస్ చేస్తే తెలుస్తుంది కదా! సో నేనైతే ఇలానే తీసుకుంటానండి. మనం మనీ సేవ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇటువంటి మనము గ్రాసరీ మనము ఎందులో అమౌంట్ ఇప్పుడు ఇంటి రెంట్ కానీ, లేకపోతే ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ దాంట్లో కానీ మనం తగ్గించుకోలేము. ఇవైతే మన చేతుల్లో ఉంటాయి కాబట్టి మనం తగ్గించుకోగలము. సో ఇటువంటివి మనము చేయడం వల్ల అమౌంట్ అనేది ఎంతో ఆదా చేసుకోవచ్చండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.